పెట్టుకోండి. బాలరాజు గారు మేడం, అంటే మీ తప్పులను వాళ్ళ పైన రుద్దుతున్నారు అన్నటువంటిది మాట్లాడుతున్నారు. సో ఇటువంటిది పదే 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 చేయడం వల్ల సీఎం గారు అట్లా మాట్లాడారు. ముందుగా జ్యోత్స్న గారు, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, యజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి మా అన్న విఠలన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మానవతరాయ్ గారికి నమస్కారం. మేడం, ఇందులో ఇక్కడ ఏదో మా మధ్యన ఏదో పార్టీల మధ్యన పంచాయతీ కాదు, లేదా వ్యక్తుల మధ్యన పంచాయతీ కాదు మేడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది నీళ్ల కోసం జరిగినటువంటి ఉద్యమంగా మేము అందరం కూడా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ వారు ఉస్మాన్ చుట్టూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. అక్కడ నుండి మా విఠలన్న కూడా మా అందరికి ఆదర్శప్రాయంగా తెలంగాణ ఉద్యోగ సంఘాన్ని స్థాపించి తెలంగాణ ఉద్యమంలో వారు క్రియాశీలక పాత్ర పోషించినారు. ఇలా మేము కూడా తెలంగాణ ఉస్మాన్ చుట్టూ మీ ఉద్యమంలో పాల్గొన్నాం. మాకు కావాల్సింది తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో రాజకీయాల్లో ఒకవైపు ఒకసారి బీఆర్ఎస్ అధికారులు ఉండొచ్చు, ఒకసారి మేము ఉండొచ్చు. కానీ ప్రజలకు అంతిమంగా ఏం లాభం జరిగింది అనే అంశాన్ని స్పష్టంగా చూడాలనేది హెచ్ఎంటీ ద్వారా మీకు చెప్పే అంశం. మేడం, మేము ప్రధానంగా అడుగుతాను, ఓకే మేము అధికారం కోల్పోయినాం, మీరు అధికారంలోకి వచ్చినారు, కాళేశ్వరం మీద రకరకాల ఆరోపణలు చేసినారు, రకరకాల విమర్శలు చేసినారు, అబద్ధం ప్రచారాలు చేసిరా, నిజమైన ప్రచారాలు చేసిరా, ప్రజలు ఆ అంతిమ నిర్ణయానికి వచ్చేటువంటి పరిస్థితికి వచ్చినది. ఈ కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ వేసినారు, విజిలెన్స్ రిపోర్ట్ చేసినారు, కాగు రిపోర్ట్ అనేది వచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, 655 పేజీల నివేదిక ఇచ్చినారు, 60 పేజీల నివేదికగా కుదించినారు, 32 సార్లు కేసీఆర్ గారు పేరు పెట్టి బదనాం చేయాలని ప్రయత్నం చేసినారు, 19 సార్లు హరీష్ రావు గారు పేరు పెట్టి బదనాం చేయాలని ప్రయత్నం చేసినారు. చెప్పిన తర్వాతకి ఎన్ని అంశాలు పరిశీలించిన తర్వాతకి పీసీ ఘోష్ ఏదైతే కమిషన్ వేసినారో సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారు 119 సాక్ష్యాలను విచారించి 110 వాంగ్మూలాలు రికార్డ్ చేసి 2025 జూలై 31వ తారీఖు రోజున ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చినారు. అదే విధంగా బాలరాజు గారు ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, నీళ్లు నింపడానికి ఎట్టి పరిస్థితుల్లో నింపకూడదు, ప్రమాదం అని చెప్పింది. అయినా కూడా మీరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వినండి జ్యోత్స్న గారు, ఈ అన్ని నివేదికల ఆధారంగా ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి సుమారు 16-17 నెలలు కావస్తా ఉంది. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? మీరు కూడా అన్ని సెర్చ్ ఇంజన్లు ఉన్నవి, అన్ని గూగుల్లో కానీ మీరు అన్నిట్లలో కొట్టి ఒకసారి చూడండి మేడం జ్యోత్స్న గారు. ఏం చెప్పిందంటే అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతకి నివేదికలోని 3 బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ, అదనపు సాంకేతిక పరిశీలనలు చేపట్టాలని సిఫార్సు చేసిందని చెప్పింది మేడం. అంటే పునరుద్ధరణ చేయమన్నది, అదేవిధంగా ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే సాంకేతికంగా పరిశీలన చేయాలని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పింది మేడం. ఇటీవల మనం అది చెప్పిన తర్వాతకి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారం కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది మేడం. అంటే ఏమని చెప్పినా మేడం, ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో ఆ సిఫార్సులు మేము అమలు చేయగలుగుతామని చెప్పింది మేడం. కానీ ఇక్కడ ఏమైంది, 16-17 నెలలు అవుతుంది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి, కనీసం మీరు ఇంతవరకు ఓపెన్ చేయలేదని చెప్పింది మేడం. అదే విధంగా మేడం, ఏదైతే డైనోసార్ అనే కంపెనీకి అన్నారం మరియు సుందిల్లా ఈ రెండు చోట్ల సంబంధించిన ఈ 2 బ్యారేజీలలో ఏర్పడిన లీకేజీలు విజయవంతంగా అరికట్టింది మేడం. అదేవిధంగా ఈ అంశాన్ని కూడా బ్యారేజ్ నిర్మాణ ఏజెన్సీ అయినటువంటి ఆప్కాన్స్ సైతము కాళేశ్వరం సంబంధించిన కమిషన్ ఎదుట చెప్పింది మేడం. అంటే సుందిళ్లలో కానీ అన్నారంలో కానీ ఏర్పడ్డ లీకేజీలు ఆల్రెడీ డైనోసారే కంపెనీకి ఇచ్చినాం, ఆ కంపెనీ ఆ యొక్క లీకేజీలు నివారించింది, వాటిని మనం ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పేసి ఆ కమిషన్ ఎదుట ఈ ఆప్కాన్స్ అనే సంస్థ ఇచ్చింది మేడం. ఇవన్నీ మేము ఏదో చెప్పింది ఈ రిపోర్ట్ల ప్రకారం చెప్తున్నాం మేడం. నేను ఏమంటున్నంటే ఇవాళ మీరు ఏదైతే ఈ 15 నెలలు 16 నెలలుగా ఏదైతే ఎన్డీఎస్ఏ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా వాటిలో మరమ్మతులు జరిగిపోయినవి, మీరు ఇవాళ ఏదైతే మీ ఇలా కన్నపల్లి పంప్ హౌస్ ని ఓపెన్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కానీ మా పార్టీ వరకు కేటీఆర్ గారు అక్కడికి అనేక మంది రైతాంగంతో, ప్రజలతోటి, పార్టీ నాయకులతో అక్కడికి వెళ్ళి పరిశీలించారు మేడం. ఏమని చెప్పినారు, ఈ రోజుకి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాంతంలో సుమారు 60 నుంచి 70 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తా ఉంది. అంటే సుమారు 5 నుంచి 6 టీఎంసీల నీరు ప్రవహిస్తా ఉంది. ఆ ప్రవహించే సందర్భంలో అంటే మేడం 50 వేల క్యూసెక్కుల పైగా నీరు ప్రవహిస్తున్నప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో సుమారు మేడిగడ్డకు సుమారు 13-14 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కాబట్టి దానికి కొంచెం అడ్డుగా వేసి నీళ్లను తోడుకునే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టంగా ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నారు, అదే విధంగా మా మాజీ మంత్రి ఇరిగేషన్ హరీష్ రావు గారు చెప్తా,
అదేవిధంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ గారు వారు గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వారు కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు కాబట్టి వాళ్ళ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు కాబట్టి నీళ్లు తోడుకోండి అని చెప్పేసి ఇలా ఈటల రాజేందర్ గారు కూడా చెప్తున్న సందర్భం కనపడతా ఉంది. మరి ఇవన్నింటికి సంబంధించి మంత్రులు మాట్లాడుతున్నారు, సీఎం గతంలో అన్నారు. ఒక్కసారి అంటే ఇవి మీడియా సమావేశాలలోనో లేదంటే మీ సభలలోనో సందర్శనలలోనో మాట్లాడడం కాకుండా సభకొచ్చి మాట్లాడమంటున్నారు కదా, వాటికి సంబంధించి ఒకవేళ మీరు అన్నవన్నిటికీ సంబంధించి కూడా మీరు ఒప్పించగలిగితే లేదంటే మెప్పించగలిగితే లేదంటే కరెక్ట్ అని నిరూపించగలిగితే మీరు అన్నటువంటి వారం రోజులు కాదు 3 నెలలు కాదు 3 ఏళ్ళు ఇస్తామంటున్నారు కదా కాంట్రాక్ట్కి సంబంధించి. అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు మీకు ఇచ్చేస్తారు, మీకు ఇష్టమైన వాళ్ళకి కాంట్రాక్ట్కి ఇచ్చుకోండి. సో ఇప్పుడు మాట్లాడినప్పుడు అంత కరెక్టే అనిపిస్తోంది, సభలో మాట్లాడితే సరిపోతుంది, ఆన్ రికార్డు ఉంటుంది కదా. మీరు అన్న అంశాన్ని కూడా స్పష్టంగా నేను చెప్తాను. ఇంతకుముందు చెప్తున్న అంశానికి వివరణ ఏంటంటే అనేక మంది ఒకవైపు రిటర్న్ ఇంజనీర్లు, పార్టీ సంబంధించిన నాయకులు, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, వేరే పార్టీల నాయకులు కూడా ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి గారు శశబిషలకు పోకండి, ఇల్లేదో మన గెట్టు పంచాయతీ లేదు లేదా పార్టీల పంచాయతీ కాదు, ఇలా రైతాంగం ఇబ్బంది పడతా ఉండి ఇలా సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఇలా బోర్లు ఎండిపోతున్నవి, అదేవిధంగా గోదావరి మీద ఆధారపడినటువంటి అనేక జిల్లాల్లో ఇలా పంటలు ఎండిపోతున్నవి, నార్లు పోసుకున్నారు, ఇబ్బంది అవుతా ఉంది, కనీసం హైదరాబాద్ కూడా తాగునీరు వచ్చే పరిస్థితి లేదు, మనం ఆ ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఇలా సూచన చేస్తా ఉంటే మీ కేసీఆర్ది కేటీఆర్ది హరీష్ రావు గారి ఆ రక్తాన్ని వాళ్ళని కోద్దాం, కోసినాక రక్తం వస్తుంది, ఆ రక్తాన్ని పారించి పంటలు పండిద్దామని చెప్పేసి మాట ఎంతవరకు సమంజసమో ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఫస్ట్ పాయింట్. రెండోది నేను అడుగుతా ఉన్నా మేడం, ఇలా ఏదైతే మీరు మాట్లాడుతారో ఎంతమంది చెప్తున్నారు కదా, ఏంది ముఖ్యమంత్రి గారు రావచ్చు కదా, శాసనసభలు చెప్పొచ్చు అని చెప్పేసి గత ముఖ్యమంత్రి చెప్పొచ్చు అని మాట్లాడుతున్నారు కదా. ఇదే 2016 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ రోజు ఒక పవర్ పాయింట్ ఇచ్చినారు, కాళేశ్వరం ఎట్లా ఉపయోగపడుతుంది, కాళేశ్వరం ఎటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పినారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమో టీడీపీలో ఉన్నాడు, టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు దాన్ని బహిష్కరించిండు ఆ రోజు శాసనసభని. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారేమో ప్రిపేర్ కాదని చెప్పారు. మేడం ఏం చేస్తాం మేడం, ఆ రోజు బహిష్కరించిన కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ని బహిష్కరించిన ఆయన ఏమో ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు, ఆ రోజు ప్రిపేర్ కాలేదన్న ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి అయి కూర్చున్నాడు. ఈ ఇద్దరు కూడా ఆ రోజు కాళేశ్వరం ఇష్టం లేదు కాబట్టి ఈ కాళేశ్వరం విఠల్ గారి ఒపీనియన్ తీసుకుందామండి. మేడం రేవంత్ రెడ్డి గారికి అంత ముచ్చట ఉంటే 2016 సంబంధించిన అసెంబ్లీ స్పీచ్ ఏమని చెప్పండి. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆ రోజు ఏం చెప్పారు, కాళేశ్వరం యొక్క ప్రయోజనం ఏంటి, కాళేశ్వరం అంశాలు బాలరాజు గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను.